అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంతా కొప్పు అన్నట్టుగా ఏ ఉసకదనం ఉందే అయ్య పగ్గాలు చేద బయటికి గద్దెని ఎక్కినాక ఓ నేను పోతున్నా బయట దేశంలో నేను గుంజుకోస్తున్నా పెట్టుబడులు అంటుండు. కానీ ఇంతకు అసలు కథ ఏం జరుగుతుందంటే ఇగో కృషాంక్ ఏమో చెప్తుండు ఇందాం పారి. ఓ అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బారుబూరు బచ్చనపేట అని పూలమాలతోటి హారతి వచ్చి నీ దండం పెట్టి స్వాగతం పలికి ఎదుర్కొంటుర్రు. మరి ఏమిటికి ఎదుర్కొంటుర్రో ఎక్కడ ఎదుర్కొంటుర్రో నాకైతే అర్థమవుతలేదని కృషాంక్ అబ్బా నెత్తి కొట్టుకుంటుండులా. ఇక మీరు పోటీ పడుర్రి. ఇప్పుడు బయట దేశంలో ఉన్నటువంటి కంపెనీలతోని ఎవరిని తేవాలి, ఎట్లా తేవాలి, ఏం చేయాలి, తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని కేటీఆర్తో పోటీ పడుర్రి. కానీ బోగస్ కంపెనీలతోని మీరు ఎందుకు ఒప్పందం చేసుకుంటుర్రు, ఎందుకు దిగజారిపోతున్నారు, ఎందుకు మీరు గాలి గాలి గత్తర చేస్తున్నారు, ఎందుకు మీరు తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు ఆగమాగం గంగల కలుపుతున్నారు అనేది ఈ కృషాంక్ మనసులోని ఆంబయం అంతా ఎలగక్కుతుండులా. ఇక మరి రేవంత్ రెడ్డి 50,000 కోట్లు పట్టుకొచ్చి తెలంగాణని ఉద్ధరిస్తా అంటే అక్కడ బోగస్ కంపెనీలతో జతగట్టిండట పెద్ద మనిషి. కృష్ణాకి ఏమంటుండో ఇనురి. దావోస్ కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోది ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్ హార్ట్ అనేటోళ్లతో కూర్చొని వాళ్లతో ఒప్పందాలు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం, ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతో అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు?